భార్య హోదాలో కాపాడని మాత్రం అస్సలు అనుకోవద్దు. నెవర్. నేను ఎట్టి పరిస్థితుల్లో రాను. రాణమ్మా, రాణమ్మా, రేపు శ్రీరామనవమి కదా, పూలు పళ్ళు అన్నీ తీసుకొచ్చాను, తీసుకో. సరిపోయా. అమ్మా, రేపు శ్రీరామనవమి కదా? అవునే, అందుకే మీ నాన్న చేత పూలు పళ్ళు అన్ని తెప్పించాను. ఈ శ్రీరామనవమి అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా? అవునే, ఇది వరకు చక్కగా పందిరివేసి ఒకింటి నుంచి రాముల వారిని తీసుకొస్తే మరొకింటి నుంచి సీతమ్మ వారిని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం చేసేవాళ్ళం. అయినా ఇప్పుడు అలా ఎవరు చేస్తున్నారమ్మా? మనం చేద్దామమ్మా. నాన్న, నేను ఇక్కడికి వచ్చే ముందు మావయ్య గారు కూడా 2 రోజుల్లో నవమి పెట్టుకుని మీ ఇంటికి వెళ్తున్నావేంటని ఫీల్ అయ్యారు. ఎలాగో మన దగ్గర పూజా సామాగ్రి స్టోర్ కూడా ఉంది కదా, ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. మంచి ఆలోచనే. రాముల వారి కళ్యాణం చేస్తే చాలా మంచి జరుగుతుందమ్మా. రాణమ్మా, వెంటనే రామ్మూర్తి గారికి ఫోన్ చేసి మన ఇంట్లో కళ్యాణం చేస్తున్నామని చెప్పి అందర్నీ రమ్మని చెప్పి పిలువు. సరేనయ్యా. హలో రాణమ్మ. అన్నయ్య గారు బావున్నారా? బాగున్నాం. మీరందరూ బాగున్నారమ్మా? మా పెద్ద కోడలు ఎలా ఉంది? అందరం బానే ఉన్నాం అన్నయ్య గారు. అన్నయ్య గారు, మీకొక విషయం చెప్పాలి. చెప్పమ్మా. రేపు శ్రీరామనవమి సందర్భంగా మా ఇంటి దగ్గర సీతారాముల కళ్యాణం చేద్దామని అనుకుంటున్నాం. అలాగా, మంచి విషయమే కదా. కళ్యాణానికి మీరందరూ తప్పనిసరిగా రావాలి. మన అందరం కలిసి కళ్యాణం జరిపిద్దాం. ఏమంటారు అన్నయ్య గారు? దైవ కార్యం అందరి సమక్షంలో కలిసి చేసుకుందామంటే ఏమంటానమ్మా? అలాగే అంటాను. అన్నయ్య గారు, ఇది వరకు మనం చేసుకున్నట్టు రాముల వారి విగ్రహాన్ని మీరు తీసుకురండి, మేము సీతమ్మ తల్లి విగ్రహాన్ని తీసుకొస్తాం. ఓ, చాలా మంచి ఆలోచన. అలాగే చేద్దామమ్మా. ఏర్పాట్లు చేసుకోవాలని సమయం లేక ఫోన్లో చెప్తున్నానని మీరేమీ అనుకోవద్దు. పర్లేదమ్మా. తారాగారిని, మా అల్లుళ్ళని, నా పెద్ద కూతుర్ని, హీమా సాగర్ని అందర్నీ మీరే దగ్గరుండి తీసుకురావాలి. అందరం వస్తాం. ఈ శ్రీరామనవమిని అందరం సంతోషంగా జరుపుకొని ఒక మంచి జ్ఞాపకంలా మలుచుకుందాం. అలాగే అన్నయ్య గారు. సరేనమ్మా, ఉంటాను. అమ్మా, మావయ్య గారు ఏమన్నారు? అందర్నీ దగ్గరుండి తీసుకొస్తానన్నారు. ఈ శ్రీరామనవమిని మంచిగా చేసుకుందామన్నారు. ఏమయ్యా, ఏర్పాట్లు మంచిగా చెయ్యకపోతే ఆ తారాగారు ఊరుకోరు. అలాగేలే. ఇప్పుడు నా భర్త ఎలా రాకుండా ఉంటాడో నేను చూస్తాను. కృష్ణ, ఇదిగోవే రామకోటి రాసుకునే పుస్తకం. రాస్తూ ఉండు. రామయ్య, రేపు నీ కళ్యాణానికి నా భర్త వచ్చేలా చేయి తండ్రి. నా భర్త నేను కూర్చొని మా చేతుల మీదుగా మీ కళ్యాణం వైభవంగా జరిపిస్తాం. దానికి ప్రతిఫలంగా నా భర్తని నాకు దగ్గర ఎలా కటాక్షించు స్వామి. లంకలో ఉన్న సీతమ్మను కలవడానికి
మీరెన్నో కష్టాలు పడ్డారు, యుద్ధం చేశారు, చివరికి మా సీతమ్మని కలిశారు. అలానే నాకు ఎన్ని కష్టాలొచ్చినా నేను నా రాముడికి దగ్గర ఎలా దీవించు రామయ్య. అమ్మా విష్ణు, అమ్మా విష్ణు, శ్రీకాంత్. అమ్మా విష్ణు, మీ ఇంటికి కళ్యాణానికి వెళ్ళాలి. శ్రీకాంత్ ఎక్కడమ్మా? ఆయన రెడీ అవుతున్నారు మావయ్య గారు. ఎంతసేపు అమ్మా? అరే శ్రీకాంత్! నాన్న నేను రెడీ నాన్న. తారా, నేనెప్పుడో రెడీ అయ్యాను బేబీ, మీదే ఆలస్యం. సరే పదండి. రాధా ఎక్కడా? ఏమో నాన్న తెలీదు. రాధా, రాధా, ఏంటన్నా? ఏంటి రెడీ అవ్వకుండా ఇంకా ఇలాగే ఉన్నావు? త్వరగా వెళ్ళి కళ్యాణానికి సిద్ధమైరా. నేను కళ్యాణానికి రాను. అదేంట్రా, మనందరం వస్తున్నామని మీ అత్తయ్యకి చెప్పాను. నన్ను అడగకుండా మీరెలా చెప్తారు నాన్న? నిన్ను బొట్టు పెట్టి అడగాల ఏంట్రా? మామూలుగా అయినా అడగాలి కదా నాన్న. నాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి. అన్నయ్య ఆఫీస్ పని రేపైనా చేసుకోవచ్చు, కళ్యాణానికి వెళ్ళకపోతే బాగోదు. అవునరా, అక్కడ మనం వస్తున్నామని అందరూ ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ నాన్న, ఈరోజు నేను ఎక్కడికి రాలేను. నన్ను డిస్టర్బ్ చేయకండి. మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళి రండి. మీరు రాకపోతే తను ఫీల్ అవుతుందేమో. అస్సలు ఫీల్ అవ్వదు. మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. ప్లీజ్ మీరు వెళ్ళి రండి, నాకు చాలా పని ఉంది. సరే మనం వెళదాం పదండి. అమ్మయ్యా, అందరూ వెళ్ళిపోయారు. ఒక గోల తప్పింది. బేబీ మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అందరు ఎక్కండి. హలో మేడం. శిఖరా, ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నాను మేడం. మీ పెద్దమ్మ వాళ్ళింట్లో సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారు, నువ్వు రావట్లేదా? వాళ్ళింటికైతే అస్సలు రాను. నువ్వు రావాలి శిఖరా. ఇక్కడున్న వాళ్ళ మొహాలు చూడాలంటే నాకు చిరాకు మేడం. నీకు చిరాకు అనిపించినా సరే ఓపిక చేసుకుని వెంటనే అక్కడికి రా. మనకి అక్కడ చాలా పనుంది. వాళ్ళ పని పట్టే పని అయితే ఖచ్చితంగా వస్తాను మేడం. అయితే వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేయ్. సరే మేడం. తారా, వస్తున్నాను బేబీ. ఏమయ్యా, ఇంకా అవలేదా? దాదాపుగా అంతా అయిపోయి వచ్చినట్టే రాణిమా. త్వరగా కానివయ్యా. అవును, పంతులు గారికి ఫోన్ చేసి ఎక్కడి దాకొచ్చారో కనుక్కున్నావా? బయలుదేరారంట. 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటానని చెప్పారు. ఇంతకీ మేళగాళ్ళొచ్చారా? అదిగో అక్కడున్నారు.
వచ్చేసారా ఆ. రండి రండి లోపలికి వెళ్ళండి. సరే. ఏమయ్యా తొందరగా కానివ్వు, చుట్టాలందరూ వచ్చేస్తున్నారు. ఒక్క పని కూడా పూర్తవ్వలేదు. అవతల అన్నయ్య గారు బయలుదేరారో లేదో. కృష్ణ ఇంకా అవలేదేమే? అన్నీ పెట్టామమ్మా. అమ్మా సుజాత, ఇలా రామ్మా. చెప్పండి. కొంచెం ఈ పులను కాస్త దండల్లా కట్టండమ్మా. కృష్ణ పూజకంతా రెడీ చేయండి. రా శివ. పంతులు గారు వచ్చారో లేదో. ఏమయ్యా? ఏమయ్యా వాళ్ళు వచ్చేసారు. నమస్కారం అన్నయ్య గారు. ఏంటి ప్రసాద్, అన్ని ఏర్పాట్లు చేశారా? అయిపోయాయి సార్. పదండి. ఆ, రండి. రండి. పదండి. రండి రండి త్వరగా రండి. ఇదంతా చూస్తుంటే మా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈయన వస్తున్నారో లేదో, 2 రోజుల్లో ఎలాగైనా మా ఇంటికి వచ్చేలా చేస్తానని ఛాలెంజ్ చేశాను. చూడాలి ఈయన వస్తారో రారో. అన్నయ్య గారు, అల్లుడు గారేరి? వాడా వస్తాడమ్మా. ఖచ్చితంగా వస్తారు కదా మావయ్య గారు. వెనకాలే వస్తాడులేమ్మా. ఏర్పాట్లన్నీ అయిపోయాయి అమ్మా. చిన్న చిన్న పనులుండిపోయే. నువ్వు లోపలికి రా. తారాగారు లోపలికి రండి. సాగర్ రండి. కృష్ణ పద. మావయ్య గారు, ఆయన నిజంగా వస్తున్నారా? వాడెక్కడొస్తాడమ్మా? రారా అంటే రానని ముండిగా చెప్పాడు. పనుందంట. అదే మాట చెప్తే మీ అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పలేదమ్మా. ఆయన వస్తారని, మీరు ఎలాగైనా ఆయన్ని తీసుకొస్తారని అనుకున్నాను మావయ్య గారు. రానని వాడు ముండిగా సమాధానం చెప్పాడమ్మా. కానీ నేను వదులుతానమ్మా? వాణ్ణి ఎలా రప్పిస్తానో చూడు. నాన్న బిజీగా ఉన్నావురా? పర్లేదు చెప్పండి నాన్న. నువ్వు నా కోసం ఒక పని చేయాలరా. ఏం చేయాలి? నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రావాలి. నేను రాను నాన్న, నాకు వర్క్ ఉంది. నువ్వు రాకపోతే మన పరువు పోతుందిరా. నన్ను అక్కడికి రప్పించడానికి ఏదో ప్లాన్ చేశారు కదా. నాకు ప్లాన్ వేయాల్సిన అవసరం ఏంటి? నేను చెప్పేది మొత్తం వింటే నేను నిన్ను ఎందుకు రమ్మన్నానో నీకు అర్థం అవుతుంది. చెప్పండి. ఇందాక హడావుల్లో మన ఇంటి నుంచి తీసుకురావాల్సిన రాముడి విగ్రహం మర్చిపోయానురా. అలా ఎలా మర్చిపోతారు నాన్న? త్వరగా వెళ్లాలన్న కంగారులో మర్చిపోయానులేరా. నువ్వు ఎలాగైనా రాముల వారి విగ్రహం తీసుకునిరా. నేను రాను నాన్న. శ్రీకాంత్కి కారు ఇచ్చి పంపించండి, వచ్చి విగ్రహం తీసుకుని వెళ్తాడు. అంత టైం లేదురా. అందరూ వచ్చేశారు. త్వరగా తీసుకునిరా. తప్పదా నాన్న? నువ్వేం మాట్లాడకుండా రాముల వారి విగ్రహం తీసుకుని బయలుదేరు. సరే వస్తాను. రేయ్, సాంప్రదాయమైన బట్టలు వేసుకొని రారా. ఎలా పడితే అలా రాకు. ఆయన ఏమన్నారు మావయ్య గారు? రాకుండా ఎక్కడికి పోతాడమ్మా? రాముల వారి విగ్రహం తీసుకొని
ఖచ్చితంగా వస్తాడు. వాడికి వేరే ఆప్షన్ లేదు. ఆయన వస్తారో రారో అని చాలా కంగారు పడిపోయాను. వాడు రావాల్సిందేనమ్మా. సరే, నువ్వు వెళ్ళి సీతమ్మ విగ్రహానికి ఏర్పాటు చేసుకో పో. హాయ్ మేడం. హాయ్ శిఖరా, ఏదో పనుందన్నారో ఏంటి మేడం? చెప్తాను రా. శివా, ఏంటమ్మా? పూజారి గారు పూజ మొదలుపెట్టిన తర్వాత మన కృష్ణ రాసిన రామ్కోటి పుస్తకం ఉంది కదా, అది తన రూంలోనే ఉంది. అది కూడా పూజలో పెట్టాలి, గుర్తుంచుకో. అలాగేనమ్మా. శిఖరా, నాతో పాటు రా. మేడం, నాకేం అర్థం కావట్లేదు. ఈ కృష్ణ రూమ్కి ఎందుకు తీసుకొచ్చారు? ఆ కృష్ణ రాసిన రామకోటి దొరికింది. ఈ రామకోటితో ఏం చేస్తారు మేడం? ఈ రామకోటిని మనం ఏమీ చెయ్యం. ఈ రామకోటిలో ఈ అగ్రిమెంట్ పేపర్స్ పెట్టి ఈరోజు పూజలో అందరి ముందు రాధాకృష్ణల అగ్రిమెంట్ విషయాన్ని బయట పెట్టేద్దాం. ఈరోజు సీతారాముల కళ్యాణంలో రాధాకృష్ణల అగ్రిమెంట్ విషయం బయటపడి కళ్యాణం చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ప్రతి మూమెంట్ని, ప్రతి క్షణాన్ని మిస్ అవ్వకుండా చూసి ఆనందించాలి. నిజం బయటపడిన తర్వాత ఆ రాధాకృష్ణల మొహాలు ఎలా మారతాయో చూడాలి. పద. వెళ్ళడమే కానీ తిరిగి రావడం అంటూ ఉండదు. వస్తారు. 2 రోజుల్లో నేను మిమ్మల్ని మా ఇంటికి రప్పిస్తాను. ఈ ఇంటికి రాకూడదనుకున్నాను, అయినా సరే తిరిగి రావాల్సి వస్తుంది. ఛే! అల్లుడి గారు రాములు వారితో వచ్చేశారు.
కృష్ణ సీతమ్మ వారిని తీసుకురండి.